English. Sir, a few words in English. What's your message to the... అది శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాను అడ్రస్ చేస్తూ ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని చెప్పేసి సూచించారు. అయితే ఓటు గనక వినియోగించుకోకపోతే మాట్లాడే హక్కు కూడా ఉండదు. సో ప్రతి ఒక్కరూ కూడా నచ్చిన నాయకుడిని, మంచి చేసే నాయకుడిని ఖచ్చితంగా ఎన్నుకోవాలి. మీ ఓటు ద్వారా మీ ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు హీరో శ్రీకాంత్. కొద్దిసేపటి క్రితమే ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈటెల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆ ఫోటోఫోస్ ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అది కంటోన్మెంట్ కు సంబంధించి ఒక అసెంబ్లీ స్థానానికి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. అయితే ఉదయం 8 నుంచి మెల్లమెల్లగా ఈ పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల సంఖ్య పెరుగుతుంది అని చెప్పొచ్చు. క్యూ లైన్ పాటిస్తూ చేతికి సిరా అంటించుకున్నారు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లయితే చేశారు. ఇటు వీల్ చైర్స్ కావచ్చు, నీళ్లను అందుబాటులో ఉంచారు. ఎండ నేపథ్యంలో టెంట్లు కూడా వేశారు. ఇక మధ్యాహ్నం ఎండ వేడి పెరుగుతుంది అనేటువంటి అంచనాతో సాధ్యమైనంత వరకు ఈ ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే ఓటర్లు ముందుకొస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ 2 గంటల టైంలో గనక మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 9.48% పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఉదయం నుంచే కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే అటు ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో అంత హడావిడి లేకపోయినా నిర్లిప్తత అయితే లేదు. పెద్ద ఎత్తునే వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 8 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. క్యూ లైన్ కొద్దిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటు తెలంగాణ ఎన్నికల్లో కనిపిస్తోంది. ఇక తెలంగాణ ఓటర్ల సంఖ్య గనక మనం చూసినట్లయితే మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 17 లోక్సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. 1,65,13,000 మంది పురుష ఓటర్లు తెలంగాణలో ఉన్నారు. 1 కోటికి పైగా 1,67,574 మంది మహిళా ఓటర్లు తెలంగాణలో ఉన్నారు. వీరంతా కూడా ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సో ఖచ్చితంగా బయటకు వచ్చి ఓటు వెయ్యండి అని చెప్పేసి అటు ప్రముఖులు కావచ్చు, సెలబ్రిటీస్ అంతా కూడా, ముఖ్యంగా రాజకీయ సినీ ప్రముఖులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే చాలా మంది ఓటర్ ఐడి లేదు అని చెప్పి కూడా ఓటింగ్ కు, ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ కు సంబంధించి పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అన్నటువంటి కొన్ని అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అటు ఏపీలో కూడా ఎన్నికలు ఉన్నటువంటి క్రమంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు ఏపీకి తరలినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా నమోదవుతుంది, ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుందా లేదా తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది ఓటర్ ఐడి లేదు అని కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఏ ఐడి కార్డు ఉన్నా కూడా మీరు ఓటింగ్ లో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఆధార్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావచ్చు, లేదంటే బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు. అయితే ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటు వెయ్యాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే ఉండి తీరాలి. ఇవేమి లేకపోయినా కూడా కార్మిక శాఖ ఇచ్చేటువంటి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన కార్డు ఉంటుందో అది వాడచ్చు, లేదంటే ఉపాధి హామీకి సంబంధించి ఏదైతే కార్డు ఉంటుందో దాన్ని వాడచ్చు. సో మీ దగ్గర మీరు అని గుర్తించేటువంటి ఏ ఐడి కార్డు ఉన్నా కూడా మీరు పోలింగ్ స్టేషన్ కి వెళ్లి ఎక్కడైతే మీ ఓటు ఉంటుందో అక్కడికి వెళ్లి మీరు ఓటేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓటర్ ఐడి లేదు అని చెప్పి మాత్రం వెను తిరక్కండి. ఇందులో ఏ ఐడి కార్డు ఉన్నా ఓటు వేయొచ్చు. అయితే ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీ ఓటు వేసేశారు, మీరు ఓటు వేయకపోతే ఎలా అని డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఓటు వేశారు అని చెబితే డీలా పడిపోకండి. మీ గుర్తింపును చూపించి టెండర్ ఓటు వేస్తానంటూ డిమాండ్ చెయ్యండి. ప్రిజైడింగ్ అధికారి మీ చేతికి ఒక స్పెషల్ టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. మీరు ఓటేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా సీల్ చేస్తారు. అలా ఓటు వేసిన వ్యక్తి వివరాలను ఫామ్ 15 లేదంటే 17B లో నమోదు చేస్తారు. టెండర్ ఓటు ఓటర్ యొక్క హక్కు. పోటీ హోరాహోరీగా జరిగి ప్రత్యర్థుల మధ్య స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంటే మీ టెండర్ ఓటే అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ ప్రత్యర్థుల మధ్య మెజారిటీ వ్యత్యాసం భారీగా ఉంటే మాత్రం టెండర్ ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉండదు. బట్ తేడా మాత్రం స్వల్పంగా ఉంటే ఖచ్చితంగా మన ఓటు లెక్కించేటువంటి అవకాశం ఉంటుంది. సో మీ ఓటు ఎవరైనా వేశారు అని చెప్పినా కూడా మీరు వెనుదిరగడం అవసరం లేదు.